బోధన్ పట్టణంలోని 15వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ గుమ్మాల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి అన్ని రంగాల్లో ముందంజలో నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని 15వ వార్డుతో పాటు బోధన్ పట్టణాభివృద్ధికి మహిళల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు. ఇందిరమ్మ చీరలు అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుమ్మాల అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ మేడం గారికి, తర్వాత శరతన్న గారికి మా వార్డు నంబర్ 15 ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే మాదిరిగా ఏదైతే మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులకు, శ్రీమూర్తులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నా సరేదన్నా రైట్. ఏమ్మా आप लोग लता इटंడి తర్వాత మళ్ళీ కూడా ఇద్దాం. ఇందిరా మహిళా శక్తి ద్వారా రేవంత్ అన్న గారి కానుకగా మరి ఈరోజు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని వార్డుల్లో కూడా మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 15వ వార్డు కౌన్సిలర్ అశోక్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే గారి ఆదేశాలతో అన్ని వార్డుల్లో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న గారి ప్రభుత్వం మహిళల్ని కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్న మాట నిజం చేసే దిశగా అభివృద్ధి పదంలో దూసుకొని పోతోంది. ఎందుకంటే మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని అన్ని రకాల పథకాలు పెట్టి మహిళల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఇదే విధంగా మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.